హలో ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత మణికంఠని నాగ్ సార్ కొంచెం అక్షంతలు వేసారని తెలుస్తుంది. అది ఎందుకు వేసారనేది కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వస్తున్నారు, ఎవరు ఏవీల ద్వారా వస్తున్నారు, ఎవరు డ్యాన్సుల ద్వారా వస్తున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. ఇంకా మణికంఠకి సింపతితోటే ఓటింగ్ పడుతుందని తెలిసినా కానీ రియలైజ్ కానీ మార్పు లేని పాత కంటెస్టెంట్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్ మీకు వస్తుంది. లైక్ అయితే పక్కా చేయండి ప్లీజ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు దేని గురించి అని మనకు తెలిసిందనుకో ఏమనుకుంటాం, అరే వీళ్ళ విషయాలు ఎందుకురా మనం చెప్తాం, వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చెప్తాం, అరే వీళ్ళ విషయాలు మనకెందుకు అని వదిలేసి వాళ్ళతో పెట్టుకుని మన తలనొప్పి ఎందుకు వచ్చిన గోళాన్ని అనుకుంటే మాత్రం వదిలేస్తారు కదా పక్క సహజంగా. బయట ఒకవేళ మంచోడు అయ్యిండి వాడి గురించి బ్యాగ్ చేయడం వల్ల ఎందుకులే వాడు ఏదో వాడి పనులు చేసుకుంటాడు ఎందుకు మనకి అని సైలెంట్ అయిపోతాం కదా. అట్లా కూడా కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ హౌస్ మేట్స్ పాత వాళ్ళు మణికంఠ గురించి ఏం తెలుసుకున్నారు, ఎందుకు రియలైజ్ కావట్లేదు వాళ్ళు తెలిసినా కూడా. అంటే మణికంఠకి సింపతి వర్కౌట్ అవుతుందని తెలుసు వాళ్ళకి, మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. తర్వాత మన వల్లనే మనల్ని బయటికి విలన చేస్తున్నాడు మణికంఠ అంతా కూడా తన ఫేవర్గా మార్చుకుంటున్నాడని వాళ్ళకి తెలుస్తుంది. గెస్ చేశారు, ఆలోచించారు, మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మనం కూడా నామినేషన్ చేయొద్దిక అనుకుని కూడా వాళ్ళు చేసేది ఏంటి, ఇన్ని తెలిసినవి మణికంఠ ఎట్లా సేవ్ అవుతున్నాడు అని ఆలోచించి బుర్రల బగలు కొట్టుకున్నారు. మరి ఎందుకు ఇంకా వాళ్ళు రిలీజ్ కావట్లేదు, ఇంకా వాళ్ళని మణికంఠ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళే కప్పుని తీసుకెళ్ళి మణికంఠ చేతిలో పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. టార్గెట్ మణికంఠ ఇదే మణికంఠ. ఇంకా అక్కడ ఎవ్వరు లేరు మనుషులు, మణికంఠనే టార్గెట్. వీళ్ళు మారలేక ఈ సీజన్ అయిపోయేంత వరకు కూడా వీళ్ళ బుద్ధులు మారం. సీత ఏమంటుంది, మనం సేవ్ చేసాము పోయినసారి సీత సేవ్ చేసేది ఏంది, సేవ్ చేసాం విశ్వాసం లేదు మణికంఠకి అంటుంది. సీత ఏం సేవ్ చేసేది, ఆల్రెడీ నాకు సార్ ఏం చెప్పారు, మణికంఠని ఆడియన్స్ సేవ్ చేశారు, ఆడియన్స్ సేవ్ లిస్టులో ఉన్నాడు మణికంఠ, కానీ మీరు 0 ఇచ్చారు. ఆడియన్స్ చూస్తున్నారు, జాగ్రత్తగా ఓటేయండి అంటే మీరేం చేశారు, సోనియా మీద కోపంతో సోనియాని పంపించేశారు. ఆల్రెడీ ఆడియన్స్ సేవ్ చేశారు, ఇంకా వీడు సేవ్ చేసేది ఏముంది దాంట్లో. దాన్ని మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, సేవ్ చేసినప్పుడు కూడా అనుకున్నాం ఇది ఒక రీజన్ పెట్టి మణికంఠ టార్గెట్ చేస్తారు అనుకున్నాం కదా. సేమ్ అలాగనే చేస్తున్నారు. మేము సేవ్ చేస్తే ఉన్నాడు మణికంఠ, విశ్వాసం లేకుండా ఉన్నాడు అని అంటుంది నబీల్ తోటి సీత. మరి ఆడియన్స్ చేసిన ఓట్లు ఏమైనా నాకు సార్ చెప్పింది ఏంటి, బుర్రకి ఎక్కదా సీతకి, పీత బుర్రలాగా తయారవుతుంది సీతది కూడా. నబీల్ తోటి అంటుంది సేవ్ చేసిన విశ్వాసం కూడా లేదు మణికంఠ కంటే. వాళ్ళు ఇద్దరు కూర్చున్నా మణికంఠ టాపిక్కి, ఒకళ్ళు కూర్చున్నా మణికంఠ టాపిక్కి. మణికంఠ ఒక్కడే స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడు, మణికంఠ గురించి టాపిక్ ఇక్కడ. వాడు వద్దనుకుంటానే మణికంఠ గురించి టాపిక్ మాట్లాడతారు. ప్రేరణ వీడు ఏంట్రా బాబు అసలు అని అంటది. విష్ణుప్రియ ఏమంటది, రే నువ్వు ఏ లోకంలో ఉన్నావురా అని అంటది. ఇప్పుడు ఒకవేళ ఆదిత్య గారు ఉన్నారు, ఆదిత్య గారిని నయనిని విష్ణుప్రియని అక్కడ పెట్టి ఇక్కడ ఎవరు అన్నారు కూడా ఓటేయమన్నారంటే తక్కువ ఎవరో ఓటేయమన్నారు బిగ్ బాస్. అక్కడ కరెక్ట్గా ఆలోచన చేసింది నబీల్ ఆలోచన చేశాడు, పృథ్వీ ఆలోచన చేశాడు, ప్రేరణ ఆలోచన చేశాడు. బిగ్ బాస్ చెప్పిన పాయింట్ని సరిగ్గా గెస్ చేశాడు. మరి మణికంఠ బుర్రకి ఎక్కల. తక్కువ ఉన్న తీసేయమంటే మణికంఠ నామినేట్ చేసిన మనిషిని తీసేయకుండా ఈ ఆదిత్య గారిని తీసేసి ఏ రీజన్ చెప్పకుండా ఏడుస్తున్నాడు. అది మణికంఠకి బుర్రకు అర్థం కాదు. అది లోపలికి వెళ్ళినాక ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాక విష్ణు అడుగుతుంది, ఏంట్రా బిగ్ బాస్ ఏం చెప్పాడు, నువ్వు ఏం చేసేవరా అని అంటే, నేను అన్కాన్షియస్లో ఉండిపోయాను, నాకేం అర్థం కాలేదు అసలు, ఏం ఆలోచించలేదు అంటే, రే నువ్వు మమ్మల్ని నీ ట్రాప్లోకి లాగేసుకుంటున్నావురా, ఆడియన్స్ లాగేసుకున్నావు, మమ్మల్ని లాగేసుకుంటున్నావు, నీ తిక్క ట్రాప్లోకి మమ్మల్ని లాక్కున్నావు అంటుంది. బిగ్ బాస్ ఒకవేళ నాకు సార్ ఎందుకు తిట్టారో అనేది మనం పక్కన పెడితే, ఒకవేళ ఆదిత్య గారి విషయంలో ఏమన్నా బిగ్ బాస్ చెప్పింది అర్థం చేసుకోలేదని నాకు సార్ తిట్టారా, నా బిగ్ బాస్ ఏం చెప్పారు మణికంఠ నువ్వు ఏం చేసావని తిట్టారా, లేకుంటే ఏడ్చాడు కదా కార్నర్ చేశారని,
దాని విషయం మీద నేను ఏడవద్దని చెప్పాను కదా, ఎందుకు ఏడ్చావని తిట్టాడు అనేది ఈ 2 పాయింట్ల మీద మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే అక్షంతలు పడ్డాయి అని తెలుస్తుంది, కానీ ఆ అక్షరం ఎందుకు పడ్డాయి, దేని విషయం మీద పడ్డాయి, నాకు సార్ ఎందుకు అరిచారు అనేది మనం మాట్లాడుకోవాలంటే, మేబీ మాట్లాడితే ఇక్కడ ప్రోమోలో చూసేటప్పటికి ప్రోమోలో ఏముంది, యష్మి వాళ్ళ నాన్న లెటర్ ఒక 2 లైన్లు చదివింది కదా, దాని గురించి వచ్చింది కాబట్టి దానిలో చెప్పాడు, దాన్ని పక్కన పెట్టు. మా నాకు సారు యష్మి వీళ్ళంటేనే బాగా మాట్లాడతారు, వాళ్ళు పక్కన పెట్టేసేవాళ్ళు వాళ్ళ మ్యాటరు. ఇక్కడ అద్దంలో చూపించి వాళ్ళకున్నట్టు బ్యాడ్ క్వాలిటీ చెప్పంటే అందరూ మణికంఠకి చెప్తున్నారు. వీళ్ళు ఇంకా తెలుసుకున్నది ఎక్కడ, వీళ్ళు ఒక్కొక్క పాయింట్ దాన్ని పాజిటివ్గా మార్చుకోకుండా దాన్ని నెగిటివ్గా పెట్టి మణికంఠ మీదే చూపిస్తున్నారు. అందరూ హౌస్లో అందరూ చూపిస్తున్నారు. ఆ చూపించినందువల్ల వీళ్ళు చేసే ఈ పనుల వల్లే మణికంఠకి కప్పు చేతిలోకి వచ్చేటట్టు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు హౌస్లో, అరే మనం మణికంఠని ఏమనొద్దు, మనం చేసిందంతా కూడా మణికంఠకి ప్లస్ అవుతుంది, మణికంఠను మనమే హీరోని చేస్తున్నాము, మనం విలన్లు అయిపోతున్నామని ఆలోచించుకున్న ఈ హౌస్మేట్స్, బుర్ర తక్కువ హౌస్మేట్స్ అందరూ కూడా అక్కడేమో బుర్ర ఉండేది కరెక్ట్గా ఆలోచన చేశారు, గెస్ చేశారు. ఆ గెస్సింగ్ చేసింది అమల్లో పెట్టేటప్పుడు వీళ్ళలో కావట్లేదు. వాళ్ళు ఆలోచించిన విధానాన్ని అమలు చేయలేకపోతున్నారు మణికంఠ విషయంలో. మణికంఠకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత హైప్ లేకుండా చేస్తే అంత మంచిది, మనం ఏమనుకుంటే అంత హైప్ రాదని ఆలోచించిన వాళ్ళు అది అమలు చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. మరి బుర్ర తక్కువగా ఆలోచిస్తున్నారా లేకపోతే ఆవేశంలో మాట్లాడేస్తున్నారా అని తెలియదు. అది ఆలోచన బుర్రలో ఆలోచన ఉన్నప్పుడు, ఇది వీకెండ్ చాలామంది కోట్ల మంది చూసే షో ఇది, మరి నాకు సార్ వస్తారు ఏమంటారని ఎదురు చూస్తుంటారు ఆడియన్స్ కూడా. ఈ మూమెంట్లో మన మణికంఠాన్ని కనుక కార్నర్ చేస్తే బయటికి ఎలా వెళ్ళేదని ఆలోచన ఉండద్దా వాళ్ళకి? అప్పటికి కూడా ఆలోచన లేదు వాళ్ళకి. బుర్రంతా కూడా మోకాళ్ళలో ఉంది, మోకాళ్ళు కదా అరికాళ్ళలో ఉంది వాళ్ళందరికీ. కరెక్ట్గానే గెస్ చేస్తున్నారు, దాన్ని అమలుపరిచే విధానంలో ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళు. ఆ ఫెయిలే మణికంఠకి పాస్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిఖిల్ ఏమంటున్నాడు, ఏదేదో ఆలోచిస్తుంటాడు, అదే మైనస్ అవుతుందంటే అందరూ, విష్ణుప్రియ అట్లే అంటుంది, ప్రేరణ అట్లా, అందరూ మణికంఠని టార్గెట్గానే అట్లా టార్గెట్ చేస్తుంటే ఏడవడా మణికంఠ ఏడవడా? మణికంఠ విషయంలో మనకొచ్చే కామెంట్స్, మధ్యప్రదేశ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు మణికంఠకి. మధ్యప్రదేశ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకున్నారంటారా? మధ్యప్రదేశ్లో కూడా అంత ఫేమస్ అయ్యాడా మణికంఠ అంటే? అవును, ఎందుకు ఫేమస్ అవుతాడంటే అది కూడా చెప్పుకుందాం మనం. బ్యాగ్ బిచ్చింగ్ చేయడు, తను కూర్చుంటాడు, తను మాట్లాడుకుంటాడు, తన గేమ్ ఏందో తను చూసుకుంటాడు తప్పితే తన గురించి మాట్లాడుకుంటాడు, తన సంగతి చెప్పుకొని ఆవేదన పడతాడు, తన సంగతి చెప్పుకొని బాధపడతాడు తప్పితే ఎవరి విషయం కూడా డిస్కస్ చేయడు. ఒక చోట కూర్చున్నప్పుడు ఎవరి విషయాలు, అక్కడ ఉన్నట్టు ఒక్కొక్క పర్సన్ ఉన్నారు, వాళ్ళందరూ కొంచెం పరిచయంగానే ఉన్నారు కదా, ఎవరి విషయాలు కూడా డిస్కస్ చేయడు మణికంఠ. బ్యాక్ పిచ్చింగ్ అస్సలకే చేయడు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు అస్సలు చెప్పడు, వీళ్ళకి చెప్పడం. అక్కడ ఆ బుద్ధి నిఖిల్కి ఉంది. జెన్యున్ పర్సన్ మణికంఠ, అది చూసేవాళ్ళందరికీ అర్థమవుతుంది. ఆట ఎంతవరకు, తన పరిమితి ఎంతవరకు అంతవరకు ఆట ఆడుకుంటాడు. ఎగ్గు విషయంలో దెబ్బలు తగిలినా ఆడాడు, దెబ్బలు తగిలినా నువ్వు పక్కన కూర్చుంటే కూడా నేను కూర్చొని నేను ఆడాలి అని ఏడ్చి మరీ వచ్చి ఆడాడు. తర్వాత ఎఫోర్ట్ పెట్టాడు, ప్రయత్నం చేశాడు, చీఫ్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఏ ఆట ఆడకుండా ఉన్నాడు మణికంఠ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చెప్పండి? ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూస్తే ఎవరినన్నా ఒరే అని కానీ అరే అని కానీ పిలిచాడా? తక్కువగా పిలిచాడా? అందరూ మా యష్మి రే అంటమే, నిఖిల్ రే అంటే, పృథ్వీ రే అంటాడు, అందరు రే అంటారు. రే అనే మా పదం తప్పితే వేరే మాట అండి. ఎప్పుడన్నా మణికంఠ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడా? మాట్లాడలేదు. బ్యాక్ బిచ్చింగ్ చేశాడా? చేయలేదు. ఆటలో తక్కువ ఇచ్చాడా? ఎఫర్ట్ లేదు. మరి దేంట్లో తక్కువ మణికంఠ? ఇవి మన మాటలు కాదు, కామెంట్ల రూపంలో వాళ్ళు మాట్లాడే మాటలు, కామెంట్ చేసేది ఇంత క్లియర్గా కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు షోని, అంత అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మణికంఠ ఈ క్వాలిటీస్ ఉన్నాయి, దాన్ని బట్టి మేము జెన్యున్గా మణికంఠ వైపు ఉంటున్నామని కామెంట్ పెడుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి కామెంట్లు పెట్టారంటే మరి జెన్యున్ అయితేనే కదా. ఒకటే అన్నారు, మణికంఠ ఎలిమినేట్ అయితే మేము షో చూడము అంటున్నారు. ఎందుకంటే జెన్యున్ ఉన్నాడు కాబట్టి అంత లైక్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా అదే, వాళ్ళు కూడా ఇప్పుడు ప్రోమోలో కూడా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, మణికంఠనే టార్గెట్ చేశారు. వీళ్ళు మారరు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎట్లా ఆలోచిస్తారో తెలియదు, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో కూడా మనం మాట్లాడుకుందాం. వీళ్ళు మారరు, మణికంఠని హైప్ తీసుకొస్తారు. ఇప్పుడు షోలో జరిగేది అది. మనం ఇంకా ప్రోమోలో కొంచెం ఉంది, క్లియర్గా ఇంకా ఏమేమి పాయింట్లు పెట్టారు మిగతాడు అనేది షో చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ ప్రోమో వస్తే కూడా నీకు అర్థం అవుద్ది.
ఓకే, వాళ్ళు చేసేదంతా కూడా నబీల్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి అరే నువ్వు థ్యాంక్స్ హౌస్ అన్నావు కదా, అది కరెక్ట్గా అన్నావురా, నువ్వు ఇలాగే ఉండరా, నువ్వు ఇలాగే మాట్లాడరా, నువ్వు మంచిగా మాట్లాడు అని అక్కడ చెప్పాడా? అక్కడ చెప్తే నిఖిల్ ఏమనుకుంటున్నాడు, వీడు ఏదో మాట్లాడుతున్నా, అక్కడ వీడికి అర్థమైపోతుంది వీడు ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడ సీత కూడా గమనించి నబీల్ని పిలిచింది. ఆడేం మాట్లాడుతున్నావు అంటే ఏం చెప్తున్నాడు, ఏం లేదు నువ్వు అలా మాట్లాడకూడదురా, తప్పు కదా అట్లా మాట్లాడటం అని నేను చెప్తున్నా నేను అన్నాడు. అది కాదు, ఇక్కడ ఎట్టుంది అంటే 2 పడవ మీద కాళ్ళు పెడుతున్నాడు నబీల్. అక్కడ ఉన్న మణికంఠతో ఫ్రెండ్లీగా ఉన్నట్టుంటున్నాడు, ఇక్కడ సీత వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నట్టుంటున్నాడు. అక్కడ ఒకడు ఇక్కడ నారద వాళ్ళ పాత్ర మళ్ళీ పోషిస్తున్నాడు నబీల్ కూడా. నిఖిల్ ఎలా బిహేవ్ చేస్తున్నాడో నబీల్ కూడా అలా బిహేవ్ చేస్తాడు. ఓపెన్గా చెప్పండి, ఓపెన్గా సీత చెప్తుంది కదా నా ఫ్రెండ్స్ నైనిక విష్ణు అని, అలా ఓపెన్గానే చెప్పేసి మణికంఠ నా ఫ్రెండ్ అని చెప్పొచ్చు కదా నబీల్, భయం ఏంటి? అదే కాకుండా అరే నువ్వు కరెక్ట్గా ఉన్నావు, ఇలాగే ఉండు, రేషన్ అంతా కిచెన్ అంతా నీకు అప్పచెప్పేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. మరి అట్లా చెప్పినాడు ఇక్కడికి వచ్చి కూడా సీత దగ్గరికి వచ్చి కూడా నేను జాగ్రత్తగా ఉండమన్నాను వాడిని, ఎందుకు అనవసరమైన గొడవలు ఎందుకు అని చెప్పొచ్చు కదా, మంచిగా చెప్పాడు కదా, మంచి మాటే కదా అది. లేదు నువ్వు అట్లా అనొద్దురా అని చెప్పొచ్చాను అంటున్నాడు. అయితే నాయకత్వ లక్షణం కరెక్టే, కానీ అది ఎట్లుందంటే బ్యాక్ పిచ్చింగ్ లాగా ఉంది. అక్కడ మాటలు అతని దగ్గర అతని మాటలు మాట్లాడుతున్నాడు, సీత దగ్గర సీత మాటలు మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు, ఎప్పటికైనా అది డేంజర్. అది అట్లా మాట్లాడుకుంటే ఇది కొంచెం మార్చుకుంటే నబీల్కి డోకా ఉండదు, కొంచెం అక్కడ మాట ఇక్కడ మాట మాట్లాడటం మాట మార్చుకోవాలి నబీల్, అది ఒకటే. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. ఇప్పుడు నాకు సార్ రాగానే ఏం చేస్తారంటే ఆదిత్య గారు ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఆదిత్య గారిని పిలిచి తన ఏవి చూపించి తన జర్నీ చూపించినాక మళ్ళీ హౌస్లో వాళ్ళకి మరి ఏమైనా హింట్లు ఇమ్మంటే ఇప్పిస్తారేమో ఆదిత్య గారి చేత. ఇప్పించిన తర్వాత అప్పుడు ఆదిత్య గారిని పంపిస్తారు. ఆదిత్య గారు అందరిని చాలా ప్రేమగా అలేవని చెప్తాడు, ముద్దులు పెడతాడు కాబట్టి ఇష్టపడతాడు, మంచి వ్యక్తి ఆదిత్య గారు. అట్లా వాళ్ళకు కూడా ఏదైనా అప్రిషియేట్ చెప్పాలని చెప్తాడు, అప్పుడు ఆదిత్య గారిని సాగనంపుతారు. ఓకే, వైల్డ్ కార్డ్ ఏంటంటే అప్పుడు సాగనంపుతారు నాకు సార్ సమక్షంలో. సెకండ్ వచ్చేటప్పటికి ఈరోజు ఎవరు వెళ్తారంటే నైనిక కంపల్సరీ వెళ్ళిపోయిద్ది, అస్సలు వెళ్ళాల్సిందే నైనికని అక్కడ పెట్టి ఇప్పుడు ఆదిత్య గారిని పంపించారు, నైనిక వెళ్ళిపోద్ది. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరు వస్తున్నారయ్యా అంటే ఇక్కడ నైని పావని రావట్లేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది వచ్చింది అంటున్నారు, కొంతమంది అది ఎక్కువ శాతం అయితే నైని పావని అక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి, ఆ షూటింగ్లో నైని పావని లేదు, కనపట్టలేదు. గంగవ్వ, రవి, హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్, రోహిణి వీళ్ళే ఉన్నారు, మెహబూబు, ముక్కు అవినాష్ వీళ్ళే ఉన్నారు, వీళ్ళు షూటింగే జరిగిందని అంటున్నారు. నైని పావని వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజ తర్వాత గంగవ్వ తర్వాత రోహిణి వీళ్ళు వాళ్ళ ఏవీల ద్వారా లోపలికి వచ్చారంట. వాళ్ళు ఏవీలు ఎందుకంటే డ్యాన్స్ వేయలేదంట వాళ్ళు. హరితేజ, గౌతమ్, మెహబూబ్ వీళ్ళు డ్యాన్స్ చేశారు, రవి డ్యాన్స్ చేశారంట, సాంగ్ డ్యాన్స్ చేసి ఎంట్రీ ఇచ్చారంట. కానీ వీళ్ళల్లో టేస్టీ తేజ ఎలా ఆడతారనేది, గౌతమ్ కృష్ణ ఎలా ఆడతారనేది ఇప్పటికి కూడా జనం మర్చిపోలేదు. అశ్వత్థామ 3.0 అందరికి గుర్తుంటుంది గౌతమ్ కృష్ణ సంగతి. మన టేస్టీ తేజ గారు, శోభా శెట్టి టేస్ట్ గుర్తుండిపోతారు అంతే, వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళ ఆమెకు వంట వండి పెడతాం కదా, ఎందుకంటే ఇప్పుడు మర్చిపోలేదు ఇంకా వాళ్ళు ఎట్లా ఆడతారు, ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్, వాళ్ళ అక్కడ హౌస్లో ఎలా ప్రవర్తించారు అంతా కూడా మనుషులకు గుర్తుంది ఆడియన్స్కి. గౌతమ్ కృష్ణ ఏం చేసి మొత్తం గుర్తుంది. ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చినా కానీ అరే ఇతను వీళ్ళ ఆడతీరు ఇలాగే ఉంటుంది కదా అని కొంచెం లేజీగా ఆడియన్స్ ఆలోచించే అవకాశం ఉంది. ఇప్పుడు హరితేజ ఉంది, ఎప్పుడో సీజన్ ఫస్ట్ ఆమె ఎట్లా బిహేవ్ చేసింది, ఆ బుర్ర కథ ఒకటి తప్పితే మిగతా మర్చిపోయారు, ఆల్మోస్ట్ మర్చిపోయారు. హరితేజ కానీ రోహిణి కానీ ఎక్కువ శాతం మర్చిపోయి ఉంటారు, ఎలా ఆడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవియర్ అనేది మర్చిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకుంటే నిజంగా కదా ఎట్లా ఆడుతుంది అనేది కొంచెం అవగాహన చేసుకుంటే ఒక టెన్షన్గా చూస్తారు, ఆశగా హరితేజనా ఎలా ఆడుతుంది ఇప్పుడు, అప్పుడు అలా ఆడిందా, ఇలా ఆడిందా ఏంది, ఇట్లా ఆలోచిస్తారు, బాగా చూస్తారు. ఇప్పుడు టేస్టీ తేజని గౌతమ్ కృష్ణని తీసుకొస్తే మొన్న వెళ్ళినాడు బయటికి, వీళ్ళేం ఆడతారు, అరే పోయినసారి ఇలా చేశారా వీళ్ళు, ఆ శోభా చెట్టు చుట్టూ తిరుగుతూ కూర్చున్నాడు టేస్టీ తేజ, ఆయన పక్కన పెట్టండి రా వీడిని అంటారు. ఆ గౌతమ్ కృష్ణ 3.1 ఏం చేశాడు, ఊరికి వెళ్ళి ఎత్తుకొని తిరుగుతా వాళ్ళ మీద దూడడం సరిపోయింది, కానీ ఈ నాట కూడా తెలుసులే పక్కన పెట్టండి అంటారు. తెలియకుండా వాళ్ళు ఎలా ఆడేది మర్చిపోయిన క్యాండిడేట్స్ని తీసుకొస్తే పాత క్యాండిడేట్స్ బాగుండేది. అందరు పాత వాళ్ళు అయినా కానీ ఆ పాత వాళ్ళకి ఎట్లా ఉంటుంది, హౌస్లో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఆడాలి, ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన అయ్యి ఉంటాయి.
ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకంటే కూడా వచ్చే వైల్డ్ కార్డ్స్కి అంత అవగాహన అయి ఉంటుంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు వీళ్ళ మీద. కాకపోతే కొంచెం స్ట్రాటజీలు ఎక్కువ వీళ్ళని చూసుంటారు కాబట్టి వీళ్ళ మీద కొంచెం స్ట్రాటజీలు ఎక్కువ ప్లాన్ చేసుకుంటారేమో. తర్వాత మన నైని వస్తే ఇంకా చాలా బెటర్గా ఉండేది. ఎందుకంటే నైనిని పంపినందుకు చాలామంది ఆడియన్స్ హర్ట్ అయ్యారు, చాలా బాధపడ్డారు. నైని ఆట ఏందనేది ఇంకా తెలియకముందే, తాను ఏంటనేది వారంలోనే కొంచెం ప్రూవ్ చేసుకుంది. ఇంకా పూర్తిగా తెలియకముందే నైనిని ఎత్తి బయటేశారు. ఆడియన్స్కి చాలా ఆగ్రహించారు, చాలా కోపం వచ్చింది నైనిని బయట తీసినందుకు. ఎందుకు తీసేశారు, బాగా ఆడుతుంది అమ్మాయి, ఎందుకు తీసేశారు, చాలా హుషారు పిల్ల, ఎందుకు తీసేశారు అనేది ఆడియన్స్ కామెంట్లు చాలా పెట్టారు. నైనిని తీసుకెళ్ళడం అన్యాయం అని. నైనిని తెచ్చినట్టయితే ఒక రకం ఇంకా ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా చూసేవాడు. ఆమె ఆట సరిగ్గా ఇప్పుడు చూడలేదు కాబట్టి పూర్తిగా ఆటను ఇప్పుడు చూడడానికి అవకాశం ఉండేదని కొంచెం ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా ఉండేది. తర్వాత గంగవ్వని చూసుకుంటే మనం, గంగవ్వ పాపం ఏం చేసింది, పెద్ద ఆవిడ. ఆమెకి పనులు చెప్పలేరు వీళ్ళు. ఆమెను ఎలిమినేట్ చేయాలంటే ఏం రీజన్ చెప్తారు. ఆమె గేము ఆడలేదు, కాకపోతే ఏదైనా జోకులు వేసి ఎంటర్టైన్మెంట్ చేసిద్దేమో, అది కూడా మనం చెప్పలేము. పెద్ద ఆవిడ కదా, ఆమెను ఏమంటాం మనం. మరి వీళ్ళు ఏమని నామినేట్ చేయాలి ఆమెని. పోయినసారి కూడా ఎవరేమి నామినేట్ చేయలేదు ఆమె అంతటా ఆమె వెళ్ళిపోయింది. ఆ ఏసీ పడక మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని, కీళ్ళ నొప్పులు వచ్చినాయని వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు గంగవ్వని తీసుకొస్తున్నారు, మరి ఏ రీజన్ మీద తీసుకొస్తున్నారు. ఆమె వస్తే ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఏం గేమ్ ఆడుతుంది, మరి వీళ్ళు ఏమని ఆమెని నామినేట్ చేయాలో అనేది ఒక బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశారనేది ఇక హౌస్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. తర్వాత హౌస్ మేట్స్ ఇప్పుడు వైల్డ్ కార్డులో వచ్చేవాళ్ళు మాత్రం రావటం వాళ్ళకి గేమ్ ఉంటుంది. ఎట్లంటే వాళ్ళ చీఫ్ని వాళ్ళు ఎంచుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ పాత కంటెస్టెంట్లు వాళ్ళకి ఇప్పుడు 9 వెళ్ళిపోతే 8 మంది ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ చీఫ్ ఉన్నాడు, మెగా చీఫ్ ఎవరు, నబీల్ వాళ్ళకున్నాడు. ఈ కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి మాత్రం వాళ్ళు రావడంతో గేమ్ ఆడాలి, వాళ్ళ చీఫ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వాళ్ళల్లో గట్టిగా పోరాడేది ఎవరు, హరితేజ ఉంది, గౌతమ్ కృష్ణ ఉన్నాడు, తర్వాత మెహబూబ్ ఉన్నాడు, రవి ఉన్నాడు, రోహిణి ఉంది, మరి ముక్క అవినాష్ ఉన్నాడు. వీళ్ళు గట్టిగా పోరాడతారు కదా, పోరాడగలిగే వాళ్ళు అందరూ. ఈ గంగావని కొంచెం టేస్ట్ ఏదంటే బాడీ ఉంటాడు కాబట్టి పాపం ఆడతాడో ఆడలేడు తర్వాత పక్కన పెడితే కొంచెం వీళ్ళు ఉన్నారు కాబట్టి టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు. మరి వీళ్ళల్లో ఎవరు చీఫ్ అవుతారనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో హరితేజ, గౌతమ్ కృష్ణ, మెహబూబ్, ముక్క అవినాష్, తర్వాత రోహిణి, టేస్టీ తేజ, గంగవ్వని పక్కన పెడితే వీళ్ళలో ఎవరు చీఫ్ అవుతారు గేమ్లో టఫ్ ఫైట్ ఇచ్చి అనేది. అంటే మరి ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలి. నబీల్ ఉన్నాడు అక్కడ, మెగా చీఫ్ ఉన్నాడు. నబీల్కి ధీటుగా ఆటలాడేవాళ్ళు చీఫ్ అయి ఉండాలి అక్కడ. నబీల్ ఏం ఆలోచిస్తున్నాడో, గేమ్కి ఎలా ప్లాన్ చేసి పంపిస్తాడు, ఏ గేమ్కి ఎవరిని పంపించాలో ప్లాన్ చేసి పంపిస్తారనేది ఆల్రెడీ నిఖిల్ హింట్ ఇచ్చున్నాడు నబీల్కి. నబీల్ గుర్తుపెట్టుకో, నేను ఒకటి చెప్పాం మనం, నబీల్ గెలిచాడంటే బిగ్ బాస్ అన్నాడు, వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. గెలిచాడంటే సామాన్యం కాదు, నబీల్కి నెత్తి మీద ముళ్ళ కిరీటమే. ఈ పాత వాళ్ళు అంటే ఇంతకుముందు 2 క్లాన్స్ కాబట్టి 4-5 మెయింటైన్ చేశారు, ఇప్పుడు 8 మందిని మెయింటైన్ చేయాలి. తర్వాత వచ్చేవాళ్ళు ఎలా ఆడతారో తెలియదు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటో తెలియదు. వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ఇక్కడ ఉన్న పర్సన్ని పంపించాలి, వాళ్ళ ఆట ఆడే విధానం తగ్గట్టుగా అక్కడ ఉన్న పర్సన్ని గెస్ చేసి పంపించాలి. అదంతా కూడా చాలా ఆలోచన చేసుకోవాలి నబీల్. లేదంటే ఇప్పుడు సీతను అందుకేగా తీసి పక్కన పెట్టింది, ఎవరిని ఎలా పంపాలో క్యాలిక్యులేషన్ లేకుండా పంపించిందని సీతని చీఫ్ నుంచి పక్కన పెట్టారు. అలాగ ఆలోచించాలి, ఇప్పుడు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి నబీల్. లేకపోతే నబీల్ క్లాన్ ఓడిపోయే పరిస్థితి వస్తుంది. నబీల్కి చాలా టఫ్ ఛాలెంజ్. వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అర్థం. ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే ఎలా ఆడతారు, ఏం మాట్లాడతారు, ఎలా వాళ్ళ ఆడతీరు అంతా కూడా తెలిసిన వ్యక్తులు వీళ్ళందరూ. వచ్చేవాళ్ళు తెలియదు కదా, మరి వాళ్ళకి తగ్గట్టు ప్లాన్ చేయాలంటే నబీల్కి చాలా టఫ్ అయితే, ఆలోచన కూడా చాలా క్యాలిక్యులేషన్గా ఆలోచన చేయాలి. అదే నిఖిల్ కూడా హింట్ ఇచ్చున్నాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు ఇంతకుముందున్న ఫైట్ కంటే కూడా టఫ్ ఫైట్ ఉంటుంది ఇప్పుడు అని చెప్పాడు. కాబట్టి నబీల్కి చాలా ఛాలెంజ్ అయ్యేది. నబీల్ కనుక ఈ ఛాలెంజ్లో నెగ్గాడంటే మాత్రం చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు, అందరిని అబ్జర్వ్ చేసుకుంటాడు, గెస్ చేయగల శక్తి ఉందనేది బిగ్ బాస్ కూడా మెచ్చుకుంటాడు నబీల్ని. కాబట్టి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు చీఫ్ అవుతారో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ప్రోమో ప్రకారం అయితే మాత్రం ఇంకా పూర్తిగా ఎవరెవరు ఏమి రీజన్స్ మణికంఠలో చెప్పారు అనేది 2-3 మనం విన్నాం. మిగతా కూడా మరి సెకండ్ ప్రోమోలో వస్తాయో చూద్దాం మనం. ఇప్పటి వరకు అయితే మణికంఠ ఎత్తున పాలే పోస్తున్నారు. మణికంఠను ఎందుకు అరిచాడు అనేది చెప్పలేదు కదా, అది కూడా మాట్లాడదు. నాకు సార్ ఎందుకు అరిచాడు మణికంఠనంటే, ఒకవేళ ఆదిత్య గారి విషయంలో బిగ్ బాస్ చెప్పిన అది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఓటు కరెక్ట్గా లేదని
అని అనుకుంటే దాంట్లో మణికంఠది ఒక్కటే కదా తప్పు, నిఖిల్ది కూడా తప్పు ఉంది. నిఖిల్, సీత ముగ్గురు కూడా మా ఆదిత్య గారు ఓటేశారు. మరి వాళ్ళకి కూడా సరిగ్గా అర్థం కానట్టే కదా. ఆ విషయంలో మణికంఠని ఒక్కడినే తిట్టడం కరెక్ట్ కాదు. తిట్టారంటే నాకు సార్ ఏదో కరెక్ట్గా వాళ్ళు టీం వాళ్ళు నాకు సార్కి మంచిగా చెప్పలేదేమో, ఒకవేళ మణికంఠని బ్లేమ్ చేయడం చెప్పారేమో అని మనం అనుకోవాలి. ఎందుకంటే తిడితే మాత్రం అది రీజన్ వాళ్ళకి కూడా అర్థం కానట్టే కదా. సీత, నిఖిల్, మణికంఠ ముగ్గురు ఆదిత్య గారు నామినేట్ చేసింది. మరి వాళ్ళకి కూడా అర్థం కానట్టు కదా, వాళ్ళతో కూడా తిట్టాలి కదా. ఆ విషయం మీద అయితే ఇంకో విషయం మీద ఏంటంటే ఏడ్చాడు, నన్ను కార్నర్ చేశారని మణికంఠ ఏడ్చాడు. కాబట్టి ఏం మణికంఠ నిన్ను కార్నర్ చేస్తున్నారా, ఎందుకు ఏడ్చావు, నేను ఏడవద్దని చెప్పాను కదా, ఏడవలసిందంతా ఏడ్చే. ఇప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏడవద్దని, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవనని నాకు ప్రామిస్ చేసావు కదా, ఒకవేళ ఏడవాలనుకుంటే ఏడ్చేయి, ఈ రోజుతో పానీయాను, నువ్వు ఏడవటానికి వీల్లేదు, ఏడ్చేయి, నువ్వు ఎంత ఏడుస్తావు ఏడ్చేయని టిష్యూ పేపర్లు కూడా ఇచ్చారని మనకు తెలుస్తుంది. ఎంత ఏడుస్తావు ఏడు, ఎంత దుడుచుకుంటావు దుడుచుకొని టిష్యూ పేపర్లు కూడా ఇచ్చారంట. మరి మణికంఠ ఏమో నేను ఈ బాధ తట్టుకోలేను, నేను వెళ్ళిపోతాను సార్ అని కూడా అన్నాడంట. మరి ఎందుకంటే మామూలు టార్చర్ కాదు, హౌస్ అందరూ ఒకవైపు, మణికంఠ ఒక్కడే ఒకవైపు, మామూలు టార్చర్ లేదు పాప మణికంఠకి. ఏడొక ఏం చేస్తాడు ఆ విషయంలో నాకు సారు. మరి వాళ్ళేమనుకుంటా, ఎందుకు అనకుండా నువ్వు ఏడ్చేదేందో ఏడ్చేయి, ఇక ఏడవడానికి వీల్లేదు అని టిష్యూ పేపర్లు కూడా ఇచ్చేసారంట. మరి ఎంత చూసుకుంటావు ఎంత ఎడుతావు ఏడ్చుకొని అని మనకు తెలుస్తుంది. సెకండ్ ప్రోమో వచ్చింది. సెకండ్ ప్రోమోలో మనకి ఏం కనిపిస్తుంది, పృథ్వీ బాగా ఆడుతున్నాడు అని అప్రిషియేట్ చేశారు. ప్రేరణ కూడా బాగా ఆడుతుందని అప్రిషియేట్ చేసినట్టు మనకు తర్వాత తెలుస్తుంది. వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేశారు బాగా ఆడారని. తర్వాత సీతనేం అడుగుతున్నారు, సీత సాక్రిఫైస్ చేయలేదని కొంచెం ఏదో ఒక విధంగా బాడీ లాంగ్వేజ్ పెడితే మణికంఠ ఏమన్నాడు, నువ్వు బాడీ లాంగ్వేజ్ అటు చెప్పొద్దు అన్నాడు. దాన్ని అడిగితే మణికంఠ నీకు అభ్యంతరం ఏంటంటే ఎగతాళి చేసినట్టుంది, కరెక్ట్గా ఎదురుగా ఎగతాళి చేసినట్టుంది. కాబట్టి అందుకు మణికంఠ కోపం వచ్చింది. ఎవరికైనా కోపం ఉంది కదా ఎగతాళి చేస్తే. అందుకు సీతరాజ్ ఏమంటుంది, నన్ను టార్గెట్ మమ్మల్ని అందరినీ మణికంఠ టార్గెట్ చేశాడని ఒక జోక్ వేసింది సీత. అందరూ మణికంఠని టార్గెట్ చేశాడా, మణికంఠ అందరిని టార్గెట్ చేశాడా అనేది మీరు కూడా గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. అదొక జోక్ వేసి చెప్తుంది అక్కడ. తర్వాత మణికంఠని పిలిచిన దగ్గర మనం మాట్లాడుకున్నాం. ప్రోమో రోకముందే మనకు తెలుస్తుందని మాట్లాడాను నేను. చాలా టిష్యూ పేపర్లు ఇచ్చి ఎంత ఏడుస్తావు ఏడవమన్నారని మాట్లాడుకున్నాం కదా. సేమ్ ప్రోమోలో కూడా అదే వచ్చింది. తర్వాత ఇంకో హింట్ ఏంటంటే ఏడిసేది నీది కరెక్ట్ కాదు, హౌస్ అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు, స్ట్రాటజీ అనుకుంటున్నారు, ఏడవద్దు నువ్వు, ఇప్పుడు ఎంత ఏడవాలి అంత ఏడ్చేసి అంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది సార్ అయిపోయిందంటే. ఒకవేళ నీ వైఫ్ అంటే ప్రియా మణికంఠ భార్య కన్నా నువ్వు మా దగ్గరకు వద్దు ఇక్కడే ఉండిపోనంటే నీ రియాక్షన్ ఏంటి అన్నాడు. చెప్పొద్దు సార్ నా భయం వేస్తుంది అన్నాడు. మరి ఒకవేళ నాకు సార్ ఇంటి ఇచ్చినట్టు మణికంఠకు వచ్చిన మెసేజ్లో అది ఉందా లేకపోతే వేరేదేమైనా ఉందా అనేది నాకు గెస్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకు సార్ ఇంటి ఇచ్చాడు కాబట్టి అక్కడ. తర్వాత వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, వైల్డ్గా ఉంటారు, నిజమే వైల్డ్గా ఉంటారు కాబట్టి గట్టిగా ఉండాలి మీరని చెప్పారు హింటు. తర్వాత నైనిక అట ఫస్ట్ వీక్ బాగానే ఉంది నాకు సార్ చెప్పినట్టు కూడా, తర్వాత లేదు పోయింది, నేను ఆడుతున్నాను సార్ అంటుంది కానీ వేస్ట్. నైనిక అసలు ఆటే లేదు, మనిషి ఎక్కడుందో కూడా తెలియట్లేదు. కాకపోతే కాళ్ళతో ఆడుకుంటా కూర్చుంటుంది, డ్యాన్స్ చేసుకున్నాడు, చిన్నపిల్ల చేస్తాడు. కాబట్టి ప్రోమోలో మాత్రం కరెక్ట్గానే నాకు సార్ గెస్ చేసి బాగానే మాట్లాడుతున్నారు. అది అక్షంతలు వేసినట్టు కాదు కానీ సలహా ఇచ్చినట్టు కొంచెం గద్దిచ్చినట్టుగా ఉండాలి కాబట్టి ఆ మాత్రం ఉండాలి, ఇచ్చారు. కాబట్టి మనకి ఇప్పుడు మణికంఠ ఏడుపు గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు హింట్ ఇచ్చారు కదా, ఒక మణికంఠ వైఫ్ రావద్దని మెసేజ్ పెట్టిందా లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది మరి నాకు సార్ చెప్తారో లేదో తెలియదు. వైల్డ్ కార్డ్ వస్తున్నారు అన్నప్పుడు వైల్డ్ కార్డు వైల్డ్గా ఉంటారా ఎలా ఉంటారనేది మనం వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మనకు తెలియదు. నైనిక వస్తుంది అని వస్తే బాగుండు అనుకున్నాం ఇందాక. మరి నైనిక వస్తుందా రవి వస్తుందా అనేది కన్ఫ్యూషను. మరి మీరు ఎవరు వస్తే బాగుండేదో నాకు కామెంట్ చేయండి. ఓకే, మరి మణికంఠ కూడా నేను టార్చర్ భరించలేను సార్ నన్ను పంపించండి అని కూడా అన్నాడంట. మరి అది ఎంతవరకు కరెక్ట్గా మన ఎపిసోడ్ చూస్తే అర్థం కాదు. ఇప్పటివరకు అయితే మణికంఠ నెత్తిన పాలే పోస్తున్నారు వీళ్ళు. పాలు మామూలు పాలు కాదు, వెన్నతో కలిపిన పాలు మరీ పోతున్నారు. కాబట్టి అది ఎవ్వరో చేసుకుంది వాళ్ళ చేతుల వాళ్ళే మణికంఠ పైకి లేపుకుంటున్నారు. ఏది తెలిసి తప్పు చేస్తున్నారు వాళ్ళు తెలిసే తప్పు చేస్తున్నారు. కాబట్టి ఇక వాళ్ళని ఎవరో మార్చలేరు, వాళ్ళు మారరేక. ఓకే, మీరు ఈ వీడియో అంతా చూసి మీ ఒపీనియన్ వాళ్ళు హౌస్ మేట్స్ కరెక్ట్గా చేస్తున్నారా మణికంఠ విషయంలో అనేది నాకు కామెంట్ చేయండి.
వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో ఎవరు చీఫ్ అయితే బాగుంటుంది అనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.